ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అయితే యేసయ్య ఈ లోకానికి రావటానికి గల కారణం ఏంటంటే మనలను రక్షించటానికి ఈ లోకానికి వచ్చారు. ఆమేన్. పాపము చేత అలాగే రోగము చేత రకరకాలైన సమస్యల చేత నశించిపోతున్న మనందరినీ రక్షించి నిత్య జీవంలో చేర్చటానికి ఈ లోకానికి ఆయన రావటం జరిగింది. హల్లెలూయా. అయితే నాకెందుకు దేవుడు అవసరము, నాకెందుకు యేసు ప్రభు అవసరము అని అనుకుంటే మనందరికీ ఆయన అవసరము. మనందరికీ ఆయన అవసరము. నాకు దేవుడు అవసరం లేదు అని చెప్పటానికి ఎవరికి ఆస్కారం లేదు, అవకాశము లేదు. అందరికీ దేవుడు కావాల్సిన వాడే. ఆమేన్. అందరినీ సృజించిన సృష్టికర్త ఆయనే. హల్లెలూయా. అంటే దేవుడు చేసిన ప్రతిదీ మనకు అవసరమైనప్పుడు వాటిని సృజించిన దేవుడు కూడా మనకి అవసరమే. హల్లెలూయా. ఉదాహరణకి చూడండి, ఇప్పుడు దేవుడు సూర్యుడిని సృజించారు. ఇప్పుడు ఆ సూర్యుడి నుంచి వచ్చే వెలుగు మనకి ఎంతో అవసరము, ఎంతో అవసరము. ఆ వెలుగు కనుక లేకపోతే మన జీవితం అంతా ఎంతో చీకటిమయముగా ఉంటుంది. ఆ వెలుగు ఎన్నో రకాలుగా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఆమేన్. ఆ వెలుగే లేకపోతే మనకి ఈ లోకంలో మన శరీరమే, మనం బయటికి డాక్టర్ ఏం చెప్తాడంటే ఉదయాన్నే కొద్ది సమయము ఎండలో నిలబడండి అంటారు. దేనికంట? ఆ సూర్య కిరణాలు మనకి త్రాకినప్పుడు మన డి విటమిన్ వస్తుందంట మన శరీరానికి. ఏమొస్తుంది? డి విటమిన్ వస్తుంది. ఆ డి విటమిన్ దేనికి బలము? మన ఎముకలకు, ఇంకా మన మన శరీరానికి మంచిది. కాబట్టి ఏంటి, అందరికీ కావాలి. అలాగే ఆ సూర్యకిరణాలు, ఆ యొక్క వెలుగు గనక లేకపోతే, ఆ రశ్మి గనక లేకపోతే మొక్కలు కూడా సరిగ్గా ఏమవ్వవు, ఎదగవు. అంటే వాటికి కూడా ఏం కావాలి? మనం తినే ఆహారము కూడా ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు సృష్టించిన ఆ యొక్క క్రమము వలననే. హల్లెలూయా. ఆ వెలుగు వలననే. ఆ వెలుగు అనేది లేకపోతే మన జీవితం ఎంతో అస్తవ్యస్తమైపోతుంది. అయితే దేవుడు సృజించిన ఒక సూర్యుడు, ఆ యొక్క సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు, రశ్మి మనకింత ప్రయోజనం పడితే యేసు ప్రభు బైబిల్లో ఏమంటాడంటే, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అంటాడు. హల్లెలూయా. అంటే ఆ వెలుగు ఎంత అవసరమైనప్పుడు, మరి ఆయన వెలుగై ఉన్నప్పుడు మరి ఇంకా ఆయన మనకి ఇంకెంత అవసరమో. ఆమేన్. ఆయన మనకి ఇంకా ఎంత అవసరమో. కాబట్టి మనకేంటంటే నాకు ఆయన అవసరం లేదు అని చెప్పడానికి అవకాశం లేదు, ఆస్కారం లేదు. మనందరికీ ఆయన అవసరము. హల్లెలూయా. ఆయన ఎప్పుడూ ఉన్నవాడు. అసలు దేవుడు ఉన్నాడంటారా? ఉన్నాడంటారా? ఎట్లా చెప్పగలం ఉన్నాడు అని? ఎట్లా చెప్పగలం ఉన్నాడు అని? ఈ లోకంలో బైబిల్లో చూస్తే రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏమంటారు? రోమీయులకు రాసిన పత్రిక 1:18 చూస్తే, చదివితే మనకి కొన్ని వచనాలు చదివితే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఆ వచనాల్లో చెప్పే మాట ఏంటంటే, ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్య శక్తియు, ఇంకా ఆయన సృష్టించిన వాటిని, జగతుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను తేటగా మనం పరిశోధిస్తే ఏమర్థమవుతుంది? దేవుడు అనేవాడు ఉన్నాడు అనే విషయం మనకి అర్థమవుతుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఉదాహరణకి చూడండి, ఇప్పుడు మీరు ఏ వస్తువు చూసినా మీరేం నమ్ముతారు? ఆ వస్తువు వెనక సృజించిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఉదాహరణకి ఈ ఫోన్ ఉంది. ఈ ఫోను తయారు చేసిన వ్యక్తి పేరు ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. చూసారా ఆ వ్యక్తిని ఎవరినన్నా? చూడలేదు. పోనీ మన ఇంట్లో రకరకాలైన వస్తువులు వాడుతుంటాం. ఆ వస్తువుల్లో టీవీ ఉంటుంది, వాషింగ్ మిషన్ ఉంటుంది, రకరకాలైన వస్తువులు ఉంటాయి. ఈ వస్తువుల్ని చేసిన వ్యక్తిని ఎవరైనా ఎప్పుడైనా చూసారండి? చూడలేదు. కానీ చూడకపోయినా కానీ ఏం నమ్ముతామండి? వీటిని చేసినటువంటి వ్యక్తి ఒక ఆయన ఖచ్చితంగా ఉన్నారు అని నమ్ముతామా, నమ్మమా? అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి ఈ వ్యక్తిని చూపిస్తేనే కానీ నేను నమ్మను అంటే, ఉదాహరణకి ఇప్పుడు ఈ ఫోన్ ఉంది. ఈ ఫోన్ చేసిన వ్యక్తిని చూపిస్తేనే కానీ దీన్ని తయారు చేశారని నేను నమ్మనంటే, అలాగే ఆ ఫోన్ తయారు చేసిన వ్యక్తి మనకి కనపడరు.
కానీ ఆ వ్యక్తి ఖచ్చితంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే ఈ సృష్టింత ఇప్పుడు చూడండి, ఉదాహరణకు ఒకరోజు అట్లా బీచ్ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ పేరు రాసింది ఇసుక మీద. బీచ్కి వెళ్ళినప్పుడు పేరు రాస్తారు ఇసుక మీద, రాస్తారు కదా, చాలామంది రాస్తారు కదా. రాసినప్పుడు ఏమవుతుంది? హమ్మింగ్ వస్తుంది చూడు. రాసినప్పుడు ఏమవుతుంది? అట్లా నడుచుకుంటూ వెళ్తే, ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఇసుక మీద పేరు రాసింది, ఒక పేరు. ఆ పేరు రాసింటే ఆ పేరుని ఇలా చూపించి, ఇక్కడ పేరు రాసింది, ఈ పేరు దానంతట అదే రాయబడింది. అలా ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళింది. అలా ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళిన తర్వాత ఈ పేరు ఇక్కడ ప్రత్యక్షమైంది అంటే ఎంతమంది నమ్ముతారు చెప్పండి? నమ్ముతారు ఎవరన్నా? నమ్మరు. మరి ఏది నమ్ముతారు? ఏది నమ్మశక్యంగా ఉంటుంది మీకు? ఏది నమ్మశక్యంగా ఉంటుంది చెప్పండి? ఎవరో రాశారు, ఎవరో ఆ పేరును రాశారు అంటే అది నమ్మశక్యంగా ఉంటుంది. అంతేనా కాదా? ఇప్పుడు అలా ముందుకు అలా వచ్చి వెనకలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ పేరు ఉందంటే అది నమ్మశక్యంగా లేదు. అంటే ఆ రాసిన వ్యక్తిని ఎవరైనా చూసారా? చూడలేదు. మరి ఇప్పుడు నమ్మటానికి ఏది ఎక్కువ లాజికల్గా ఉంది అంటే, అది రాసిన వ్యక్తి ఉన్నాడు, కానీ ఆ రాసిన వ్యక్తి మనకి కనపడట్లేదు. ఆ రాసిన వ్యక్తి ఎవరో మనకి తెలియదు, కానీ నమ్ముతారు ఉన్నాడని. అలాగే ఈ సృష్టిని చూసినప్పుడు ఈ చెట్లు, అలాగే ఈ కొండలు, ఈ సముద్రాలు, వీటన్నిటిని చూసినప్పుడు వీటిని తయారు చేసిన వ్యక్తి, సృష్టించిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు, కానీ ఆయన మనకి కనపడట్లేదు. హల్లెలూయా. అంటే ఇదంతా, ఈ విశ్వము ఉనికిలోనికి వచ్చింది ఏదో ఒక విస్ఫోటనం చెందటం వల్ల కాదు. మరి ఎందులో నుంచి వచ్చింది? దేవుడు అనే ఒక వ్యక్తి, సృష్టికర్త అనే ఒక వ్యక్తి, దేవుడు సృజించటం వల్ల ఉనికిలోకి వచ్చింది. హల్లెలూయా. అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు ఈ యొక్క లోకాన్ని సృజించాడు. మనం అనుభవిస్తున్నటువంటి గాలి, ఈ చెట్లు, ఈ యొక్క కొండలు, ఈ యొక్క లోకము, వీటన్నిటిని సృజించాడు. కాబట్టి ఇవన్నీ మనకు అవసరమే. గాలి లేకుండా ఎవరు బ్రతకలేరు. గాలి కనపడదు, కానీ దాన్ని మనం ఎప్పుడు శ్వాసిస్తూనే ఉంటాము. గాలి లేకుండా ఎవరు బ్రతకలేరు. అలాగే ఇంకా రకరకాలైనవి ఏవి కనపడవు మన కంటికి. ఇంకా ఆక్సిజన్ కనపడదు. ఇంకా మనకి ఈ భూమి మీద ఉండటానికి అనువైన ప్రాంతాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. హల్లెలూయా. మొన్న ఆక్సిజన్ శాతం కొద్దిగా పెరిగితే ఏమవుతుంది? అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. కొద్దిగా తక్కువైతే ఏమవుతుంది? సఫోకేషన్ అయిపోతారు, అంటే ఊపిరాడదు. అంటే కొద్దిగా పెరిగినా నష్టమే, తగ్గిపోయినా నష్టమే. అంటే కరెక్ట్గా అట్లాగే ఉండాలి, ఇంతే ఉండాలి అని పెట్టింది ఎవరు? దేవుడే. హల్లెలూయా. ఇంతే ఉండాలి, ఈ యొక్క పరిమితిలోనే, ఈ యొక్క లిమిట్లోనే ఉండాలి అని నిర్ణయించి పెట్టింది ఎవరంటే మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే, దేవుడు సృష్టించిన వాటన్నిటిని మనం అనుభవిస్తున్నప్పుడు, దేవుడు సృష్టించిన వాటన్నిటిని మనం వాడుకుంటున్నప్పుడు, మనము ఆయన అంటే సృష్టికర్త సృష్టించిన సృష్టి మనకు అవసరమైనప్పుడు, సృష్టికర్త కూడా మనకు ఎంతో అవసరమై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మనకేంటంటే ఆయన ఎంతో అవసరము. ఆమేన్. ఆయన ఎంతో అవసరమై ఉన్న దేవుడు మనకి. హల్లెలూయా. అదే విషయాన్ని ఈ రోజున దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నాకు అవసరము అని? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి మీ బైబిల్ని తీసి మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము 20, 21 వచనాలు చదవండి. 20, 21, 22 వచనాలు. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు
యేసు అను పేరు పెట్టుదు అనెను. హల్లెలూయా. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏం పేరు పెడతారంట? యేసు అను పేరు పెడతారు. ఇక్కడ స్వప్నమందు కనపడి యోసేపుకు దూత చెప్తున్న మాట. ఆయన ఏం చేస్తాడంట? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. తన ప్రజలు అంటే ఎవరు? యూదులు మాత్రమే కాదు. తన ప్రజలు అంటే ఎవరు? మనము కూడా. హల్లెలూయా. మనం కూడా తన ప్రజలమే కాబట్టి మనలను పాపముల నుండి రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. యేసు అనే పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు. ఏంటండి? రక్షకుడు. యేసు అను పేరు నీవు పెడతావు. హల్లెలూయా. తర్వాత చదవండి. యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. కన్యక్కి పుట్టారు ఆయన. కన్యకకి ఎందుకు పుట్టాలి అంటే మానవుని యొక్క సంతానముగా ఆయన మానవుడిగానే దిగి వచ్చాడు. కానీ ఆయన ఎలా ఉండకూడదు? మానవుని యొక్క పాపములో నుండి పాలిభాగస్థుడు కాకూడదు. అంటే యోబు చెప్పిన మాట ఏంటి? పాప సహితుడిలో నుండి పాపరహితుడు. రహితుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? అంటే పాపము లేనివాడు. అంటే యేసు ప్రభు జన్మించడానికి మన పాపాలని ఆయన భరించాలంటే ఆయన ఎలా జన్మించాలి? మనలాగా పాపిగా జన్మించకూడదు. ఆయన ఎలా జన్మించాలంటే పాపము లేకుండా జన్మించాలి. పాపము లేకుండా జన్మించాలంటే మనం అందరము జన్మించినట్టు సాధారణంగా జన్మించకూడదు. అందుకే ఆయన ఎవరికి జన్మించాడంట? కన్యక గర్భవతి అయి, చదవండి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా, అంటే ముందే చెప్పారన్నమాట. ప్రవక్త ద్వారా ముందే పలికిన మాట. హల్లెలూయా. ఇమ్మానుయేలను పేరు. ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం ఏంటంట? దేవుడు మనకు తోడు. హల్లెలూయా. దేవుడు మనకు తోడు అంటే మనకు తోడుగా ఉండటానికి వచ్చిన దేవుడు యేసయ్య. హల్లెలూయా. మనకు తోడుగా ఉండటానికి వచ్చిన దేవుడు యేసయ్య. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు నాకు దేవుడు తోడు అని? మీ అందరికీ దేవుడు తోడు. మీకు ఎవరు తోడున్నా లేకపోయినా దేవుడు తోడుగా ఉంటాడు మీకు. ఎందుకు? ఆయన పేరు ఏంటంటే ఇమ్మానుయేలు. ఏంటి ఆయన పేరు? ఇమ్మానుయేలు. అలాగే బైబిల్లో 4 సువార్తలు ఉంటాయి. 4 సువార్తల్లో 2 సువార్తల్లో యేసు ప్రభు జన్మాన్ని గురించి మాట్లాడారు. ఇంకో 2 సువార్తల్లో మాట్లాడిన సువార్తలు ఏంటి? మత్తయి సువార్త, లూకా సువార్త. మాట్లాడనివేంటి? మార్కు సువార్త, యోహాను సువార్త. మరి ఈ రెండిట్లు ఎందుకు మాట్లాడలేదు? చూడండి, 4 సువార్తల్లో యేసు ప్రభుని 4 రకాలుగా చూపించారు. ఒక సువార్తలో ఏంటి? మత్తయి సువార్తలో ఆయన రాజు. 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు అంటే, మత్తయి సువార్తలో యేసు ప్రభుని ఏ విధంగా చూపిస్తున్నారంటే రాజు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని ఎవరు అడిగారంట? వచ్చి తూర్పు దేశపు జ్ఞానులు అడిగారు. అంటే ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి రాజు ఎక్కడున్నాడని అడిగితే ఆ రాజు ఏమనుకుంటాడు? నా రాజ్య పదవికి, నా సీటుకి ఎవరో పెట్టారు ఎసరు అనుకుంటాడు. అనుకోరా? వీళ్ళెళ్ళి ఏమడుగుతున్నారు? యూదుల రాజుగా ఎవరున్నారు అప్పుడు ఆ రోజుల్లో? హేరోదు ఉన్నాడు. హేరోదు దగ్గరికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడంటే హేరోదు ఏమనుకుంటాడు? నాకు థ్రెటన్ వచ్చి, అంటే నాకు నా సీటుకి వచ్చింది అనుకుంటాడు కదా. అనుకొని ఏం చేశాడంట? 2 ఏళ్లలో పిల్లలందరినీ చంపించేయండి అని చెప్పి ఒక జారీ చేశాడు. ఎందుకు? అతను రాజుగా పుడితే నేనేం చేయాలి ఇప్పుడు? అంతే కదా. అందుకే అతను చంపించేయమని చెప్పారు. అందుకే అప్పుడు రామాలో అంగలార్పు వినబడును. పిల్లలందరినీ చంపేస్తారు కదా. అంటే ఎందుకు? ఆయన రాజుగా వచ్చాడు. హల్లెలూయా. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? ఆయన పుట్టడంతో రాజుగా పుట్టాడు. ఆమేన్. ఆయన ఎవరు ప్రత్యేకంగా రాజుగా చేయాల్సిన అవసరం లేదు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆమేన్. మరి ఇప్పుడు లూకా సువార్తలో యేసు ప్రభువుని ఎలా చూపించారంటే మనిషి కుమారుడు. లూకా 19వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటారు? జక్కయ్యతో మాట్లాడుతూ యేసుప్రభు ఏమంటాడు తెలుసా? నశించిన దానిని వెదకి రక్షించుటకు
మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చెను. అలాగే లూకా సువార్తలో మీరు చూస్తే అక్కడ మీకున్న విధానం కూడా ఎలా ఉంటుందంటే, ఆదాము బ్యాక్ టు జీనియాలజీ, బ్యాక్ టు ఆదాము దాకా వెళ్తుంది. అంటే మనుష్య కుమారుడు. మార్కు సువార్తలో యేసు ప్రభువుని ఎలా చూపించారు? ఒక సర్వెంట్, ఒక దాసుడు, ఒక పరిచారకుడు. పరిచారకుడిని ఎవరైనా అడుగుతారా? పరిచారకుడిని ఎవరేం పట్టించుకోరు. పని చేసేవాడిని నువ్వు ఎక్కడ పుట్టావు, మీ నాన్న పేరేంటి, ఇవన్నీ ఏం అడగరు. అందుకే అక్కడ మార్కు సువార్తలో మీరు చూస్తే డైరెక్ట్గా ఆయన పరిచర్య మొదలవుతుంది. ఆయన పనిచేసిన విధానమే మొదలు పెడతారు. ఆ పత్రిక మొదలవటం ఏం మొదలవుతుంది? చదవండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. చూడండి, సువార్త ప్రారంభం అని చెప్పి 1వ అధ్యాయంలో యేసు ప్రభు ఏం చెప్తాడు? ఎక్కడెక్కడ పరిచర్య చేశారు, ఏం చేస్తున్నాడు మొత్తం చెబుతారు. అంటే పరిచారకుడు కాబట్టి బర్త్ డీటెయిల్స్ ఏమీ ఇవ్వలేదు. అలాగే యోహాను సువార్తలో దేవుని కుమారుడిగా చూపించారు కాబట్టి భూలోక సంబంధంగా ఆయన జన్మించిన విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. హల్లెలూయా. కాబట్టి మత్తయి సువార్తలో రాజుగా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? రాజుగా పుట్టాడు ఆయన. రాజు అవ్వటానికి పుట్టల. రాజుల రాజు, ప్రభువులకు ప్రభు. అంతకు మునిపే ఉన్నాడు. మనం ఈ లోకంలోకి వచ్చాక మనం ఉనికిలోకి వస్తాము. కానీ ఈ లోకంలోకి రాకముందు కూడా ఉనికిలో ఉన్నది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ లోకంలోకి రాకముందు కూడా ఉనికిలోకి ఉంది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ మాట అడిగిన తర్వాత ఏమవుతుంది చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము. జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగిన తర్వాత చదవండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. అంటే తూర్పు దిక్కున ఒక నక్షత్రం వారిని అక్కడికి తీసుకొని వచ్చింది. అంటే నక్షత్రం తీసుకొని వచ్చింది, వారిని పూజింపవచ్చామని చెప్పిరి. చెప్పిన తర్వాత హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి చూడండి, కలవరపడిరి. ఎందుకు కలవరము? ఇప్పుడు సాధారణంగా యేసు ప్రభు పుట్టాడంటే మనకు కలవరం వస్తుందా, సంతోషం వస్తుందా? కానీ ఆయన జన్మించాడని తెలిసిన తర్వాత కలవరపడిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఎవరంట ఆయన? హేరోదు రాజు, ఇంకా రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి, కాబట్టి రాజు అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని కలవరం. ఎందుకు కలవరం? ఇందాక చెప్పినట్లే ఏం చెప్పాము ఇందాక? రాజు ఎవరు అంటే నేను రాజు కదా, నాకు ప్రమాదం అని అందరినీ సమకూర్చి అడిగి ఏం చెప్తాడు? సరే నేను చెప్పేస్తాను, చదవద్దు. ఏం చెప్తాడంటే వాళ్ళని పంపించి అతని గురించి మీకు తెలిసిన తర్వాత మీరేం చేయాలని చెబుతాడు జ్ఞానులకి? తిరిగి మరలా నా దగ్గరికి వచ్చి నాకు చెప్పండి, నేనేం చేస్తాను? నేను కూడా వచ్చి ఆయనను పూజిస్తాను, ఆరాధిస్తాను అని చెబుతాడు. కానీ నిజంగా ఆరాధిస్తాడా? అంటే ఆయన ఉద్దేశం అది కాదు. మరి ఆయన ఉద్దేశం ఏంటి? చంపాలి, బ్రతకనివ్వకూడదు. అంటే దేవుడు ఏదైనా మన జీవితంలో గొప్పది చూడండి, చరిత్రలో దేవుడు ఏదైనా గొప్పది చేయాలనుకున్న ప్రతిసారి అపవాది ఆరంభంలోనే దాన్ని తీసివేయాలనుకుంటాడు. ఈరోజు మీ జీవితంలో కూడా ఏదైనా ఆరంభంలోనే ఆగిపోవాలి ఆగిపోయేటట్టు ఉందంటే దాని అర్థం ఏంటో తెలుసా? అదేదో గొప్పగా దేవుడు చేయాలనుకుంటున్నాడు కాబట్టే. హల్లెలూయా. కాబట్టి మీరు దేవుడికి అప్పగిస్తే దేవుడే దాన్ని కొనసాగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నేను పూజిస్తానంటాడే కానీ కన్నింగ్ అంటే నిజంగా వాస్తవానికి అతనికి పూజించాలని లేదు, ఆరాధించాలని లేదు. హల్లెలూయా. కానీ దేవుడు ఆయన మరలా స్వప్నమందు ప్రత్యక్షమయ్యి ఇక్కడి నుంచి నువ్వు తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తు వెళ్ళండి, అక్కడ ఉండండి అని చెప్పి దేవుడు స్వప్నమందు మరలా కనపడి యోసేపుకి చెబుతాడు. హల్లెలూయా. అక్కడ వాళ్ళు తీసుకొని వెళ్ళినప్పుడు వీళ్ళు ఇక్కడ యేసు ఆ యొక్క ఏదైతే జరిగిందో అక్కడ ప్రమాదమో అందులో నుంచి యేసు ప్రభు బాలుడిగా ఉన్నప్పుడు అతన్ని తీసుకొని వెళ్తారు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే ఆయన రాజుగా జన్మించారు. ఎలా జన్మించారు? రాజుగా. కాబట్టి రాజుకి ఏం కావాలంటే మనము ఈ రాజు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే డబ్బును కోరుకోడు, అలాగే మరి దేనినో కోరుకోడు. ఆయన కోరుకునేది ఏంటంటే మనల్ని కోరుకుంటాడు.
హల్లెలూయా. మనమే ఆయనకు అవసరము. హల్లెలూయా. కాబట్టి ఆయన వచ్చింది దేనికి? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కారణం చెప్పాడు. 2వ అధ్యాయంలో ఆయన ఏంటో చెప్పాడు. 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతావు. అది ఆయన వచ్చిన కారణం. హల్లెలూయా. అది ఆయన వచ్చిన కారణం. పాపాల నుండి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. 2వ అధ్యాయంలో ఆయన రాజు. ఆయన ఏంటి? హూ హీ ఈజ్ అంటే ఆయన వ్యక్తి, ఆ వ్యక్తి చేసే పని. హల్లెలూయా. కాబట్టి ఆయన రాజుగా వచ్చాడు, మనల్ని పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు. ఎందరైతే ఆయనకు అవకాశం ఇస్తారో వారందరినీ ఈ రోజున ఆయన రక్షించటానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సిద్ధముగా ఉన్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అలాగే ఇంకొక వచనం చదవండి. తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను మాట. ఆ వాక్యం ఏంటంట? పాపులని రక్షించటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడన్న వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. అంటే పాపుల్ని రక్షించటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడన్న మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అంటే సంపూర్తిగా ఇట్స్ యాక్సెప్టబుల్, పూర్ణ అంగీకారానికి యోగ్యమునై ఉన్నది. కాబట్టి ఈ మాటలు వింటున్న మనందరినీ రక్షించటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన ఈరోజు మనల్ని రక్షించాలని కోరుకుంటున్నారు. అది మాత్రమే కాదు, ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే మనకు ఆయన మంచి చేస్తూ సంచరించాడు. ఏం చేశాడు? మంచి చేస్తూ సంచరించాడు. అపోస్తల కార్యముల గ్రంథంలో ఉంటుంది కదా మాట. ఏమని? 10వ అధ్యాయం 38వ వచనంలో, అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనున్నదియే, దేవుడు ఆయనకు తోడైండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. అంటే దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడంట? అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను, మేలు చేయుచు సంచరించుచుండెను. అప్పుడు ఏదైతే చేశాడో ఈరోజు కూడా అదే చేస్తాడు. ఈరోజు కూడా అపవాది చేత ఎందరైతే పీడింపబడుతున్నారో వారందరినీ స్వస్థపరుస్తాడు, అందరికీ మేలు చేస్తాడు. ఈ మాటలు వింటున్న మనకు కూడా ఖచ్చితంగా మేలు చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఈ కాలంలో క్రిస్మస్ సీజన్లో నాకు మేలు జరుగుతుంది? హల్లెలూయా. నాకు మేలు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ మాటను మనం నమ్మినట్లయితే మనకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఆయన జన్మించిన అంటే ఆయన ఎవరైతే స్వీకరించారో, ఎందరి హృదయాల్లో అయితే జన్మించాడో వాళ్ళందరికీ ఇప్పటికీ మేలు జరిగింది. ఆమేన్. ఇంకా ఆయన అనేక మందికి ఆయన అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆయన రక్షణని ఇంకా ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఇది రక్షణ కాలము, ఇదే కృపకాలము. ఇప్పుడు ఎవరైతే ఆయనకు అవకాశం ఇస్తారో, ఇప్పటికీ ఎవరైతే ప్రభువాన్ని నిన్ను విశ్వసిస్తున్నాను, నిన్ను నమ్ముతున్నాను, నువ్వు నన్ను రక్షిస్తావని నేను విశ్వసిస్తున్నాను నమ్ముతారో వారికి కూడా ఆయన ఖచ్చితంగా రక్షణను దయచేసి ఆయన రక్షించటానికి సామర్థ్యము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అట్టి రక్షణ మనకు కూడా దేవుడు దయచేయునుగాక. ఈ యొక్క సీజన్లో, ఈ యొక్క డిసెంబర్ మాసంలో మనం ఉంటుండగా ఈ నెలంతా మనల్ని దేవుడు కాపాడి, అలాగే ఈ యొక్క మాటలు విన్న మీకు, ఇంకా ఇక్కడ ఈ వీధిలో ఉన్న వారికి అందరికీ దేవుడు తన రక్షణను అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా.